JTV, Voice of Jagyapet. భారత కమ్యూనిస్టు పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గం పట్టణ సమితుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గం సమావేశంలో తీర్మానం చేసి జీవో విడుదల చేసిందని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి పక్షాన ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఇనాం భూముల్లో ఉన్నవారికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కమ్యూనిస్టుల పోరాటం వల్లనే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జగ్గయ్యపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకి అర్హులైన ఇండ్ల స్థలాల లబ్ధిదారులతో అర్జీలను అందించడం జరిగిందని అన్నారు. సుమారు 1000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జూనే బోయిన శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠం శివప్రసాద్, సిపిఐ ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, పట్టణ సహాయ కార్యదర్శులు మార్షెట్టి రాంబాబు, అసదుల్లా, ఎన్టీఆర్ జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షులు కరిసెమధు, వత్సవాయి మండల సిపిఐ కార్యదర్శి జానీ, నాయకులు మెటికల శ్రీనివాసరావు, భోగ్యం నాగులు, ఎండ్రవల్లి, బాను, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు వద్దిల్లాలి పోరాటాలు, వద్దిల్లాలి కమ్యూనిస్టుల పోరాటాలు, పేదవాడి సొంత ఇంటి కల, పేదవాడి సొంత ఇంటి కల, పేదవాడి సొంత ఇంటి కల. ఒక్క నిమిషం ఆలోచించండి, 5 నిమిషాల్లో మనం నువ్వే చెప్తున్నావు. అరవకండి 5 నిమిషాలు. అందరూ ముందు రండి, ముందు రండి, ముందు ఇక్కడే కూర్చుంటాం. రమ్మనండి. రండి. పేదవాడి సొంత ఇంటి కల సాకారం కావాలి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా దిగి వచ్చి కేబినెట్ తీర్మానం చేసి జీవోను ఇష్యూ చేసింది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ 3 సెంట్లు, 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి అర్జీదారులతోటి అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద అర్జీదారులతోటి నిరసనలు తెలియజేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏ తీర్మానం అయితే మీరు చేశారో, ఇవాళ జగ్గయ్యపేట పట్టణంలో 60,000 మంది పైగా ప్రజలు నివసిస్తున్నారు. 30 వార్డులు ఉన్నాయి. కాబట్టి ఈ వార్డుల్లో అనేక మంది ప్రజలకు టిట్కో ఇల్లు ఇచ్చారు. టిట్కో ఇల్లు ఇచ్చేటువంటి పాపాన పోలేదు. అలాగే ఇచ్చినటువంటి
ఇళ్లకి జగనన్న ఇళ్లకు కూడా పట్టాలేనటువంటి పరిస్థితి, రిజిస్ట్రేషన్ కానటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పట్టాలను రద్దు చేస్తామని చెప్పింది. కాబట్టి వాళ్ళ త్రిశంకు స్వర్గంలో లబ్దిదారులు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి మేము నినాదం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ, తిరువూరు, మైలవరంలో వేలాది మంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు వేలాది మందిని సమీకరించి అన్ని కార్యాలయాల వద్ద కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోని అమలు చేయాలని చెప్పి చేస్తున్నాం. అలాగే జగ్గపేట పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి ప్రభుత్వ స్థలాలు, అలాగే దేవాదాయ భూముల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. కొన్ని వేల మంది జగ్గపేట పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి, 60,000 మంది జనాభాలో కనీసం 40,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడినటువంటి నేపథ్యంలో జగ్గపేట నియోజకవర్గ కమిటీ సమితి, జగ్గపేట పట్టణ కమిటీ సమితి సంయుక్తంగా ఈ రోజున పెద్ద ఎత్తున లబ్దిదారులు గత వారం రోజులుగా ఇక్కడ అర్జీలు సేకరిస్తూ ఈ రోజున ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఏదైతే ఇష్యూ చేసిందో, కేబినెట్ తీర్మానం చేసిందో ఆ తీర్మానానికి అనుగుణంగా 3 సెంట్లు 2 సెంట్లు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జగ్గేపేటలో ఉంటున్నటువంటి దేవాదాయ భూముల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి, దేవుడి మాన్యంలో నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి లబ్దిదారులు అందరితో కలిసి, అర్జీదారులు అందరం కలిసి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.